ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇది పూజకి ముందు రోజు. పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలానే ముందు రోజు నైటే ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇలా చేశానన్నమాట. తర్వాత అమ్మవారిని రెడీ చేయడానికి అని చెప్పి ఇలా బిందులు పెట్టి హ్యాండ్స్ అయితే సెట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మాకు ఈ సారీ డ్రైపింగ్కి ఆల్మోస్ట్ 3 hours పట్టేసిందండి. మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు. ఎవ్రీ ఇయర్ చేసినప్పటికీ కూడా ఏదో తెలియని కంగారు వచ్చేస్తుంది కదా ప్రతి ఒక్కరికి. సేమ్ నాకు కూడా అలానే. కానీ చాలా అంటే చాలా బాగా కుదిరారు ఈ ఇయర్. అసలు ఎంత చూసినా అసలు తనివి తీరదనమాట. అది ముందు రోజు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ నైట్ పడుకునేసరికి 12 అయింది. మళ్ళీ నేను మార్నింగ్ 2:30కి లేచి తలస్నానం చేసి ఇల్లది క్లీన్ చేసుకున్న తర్వాత 3:30 ఇలా అయింది. వంటలు అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ చక్కెర పొంగల్తో స్టార్ట్ చేశాను. ఇంకా అలాగా చక్కెర పొంగలి, పాయసం, హల్వా, అలానే దద్దోజనం, ఇంకా అన్నీ ఒక 11 items చేసినట్టున్నాను. బెల్లం గారెలు, కారం గారెలు, పులిహోర, అమ్మవారికి ఇష్టమైన చలివిడి ప్రసాదం, బొబ్బట్లు, అరిసెలు అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. పులిహోర అన్నీ కూడా ఆల్మోస్ట్ మాకు వంటలన్నీ అయ్యేసరికి 3:30కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 8కి అంతా వంటలన్నీ అయిపోయింది. తర్వాత పూజ దగ్గర డెకరేషన్, మళ్ళీ కింద అన్నీ సర్దుకోవడం అన్నీ అయినప్పటికీ అదొక 1 hour పట్టేసింది. 9 నుంచి 10 వరకు పాపను రెడీ చేసి అండ్ నేను రెడీ అయ్యి 10కి 10:30 కల్లా పూజ స్టార్ట్ చేస్తాము. 11:30 కల్లా పూజ అయిపోయింది. కానీ చాలా అంటే చాలా బాగా అయింది ఈ ఇయర్. అసలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అదే మాట, ఎంత బాగా చేశారు, అసలు ఎలా ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది మీకు, అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ప్రసాదాల్లో అండ్ అమ్మవారిని రెడీ చేయడంలో అండ్ మేము రెడీ అవ్వడంలో. ఆ రోజు కూడా మాకు ఆల్మోస్ట్ 2 days నుంచి నిద్ర లేదు, ఫుల్ టైర్డ్నెస్. అయినా కూడా అసలు ఫేస్లో అస్సలు కనిపించలేదు. ఆ కళ మొత్తం వచ్చేసింది అనమాట నాకు, నా కూతురికి అయితే. అమ్మవారు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ అదే చెప్పేవారు, అమ్మవారి కళ అంతా మీ ఇద్దరు ఫేస్లో ఉందని చెప్పి. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత కష్టపడినా అస్సలు అలా అమ్మవారిని చూస్తుంటే అదంతా మర్చిపోయాము, అలా చూస్తూనే ఉన్నాము. అస్సలు మా దిష్టే వచ్చేస్తుందేమో అమ్మవారికి. లాస్ట్లో దిష్టి కూడా తీసాంలేండి. తర్వాత పూజ అయిపోయింది. వ్రతకథ చదివేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అలా అలా అమ్మవారితో కొంచెం అసలు చూస్తే తనివి తీరదనమాట, అంత బాగా కుదిరారు. తర్వాత అమ్మవారికి ఇక్కడ పంచొత్తులతో ఇలా దిష్టి అయితే తీస్తున్నాను. దిష్టి అలా తీసేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నారు అక్క లైటింగ్ లో అమ్మవారు. ఇక్కడ అమ్మ మాకైతే దిష్టి తీస్తుంది. అంటే నా అమ్మ ప్రేమ కదా, మా ఇద్దరి మీద దానికి ఎప్పుడు ధ్యాస. ఇంకా మేము తప్ప వేరే ప్రపంచం ఉండదు. చాలా హెల్ప్ చేసింది నాకు. దానికి హెల్ప్ బాగాలేకపోయినా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. వాళ్ళందరికీ తాంబూలు అయితే ఇచ్చేసాను. కానీ పిలిచిన ప్రతి ఒక్కరూ ఓపిక్గా వాళ్ళ ఇంట్లో పనులు మానుకొని, వాళ్ళ ఇంట్లో కూడా పూజలు ఉంటాయి కదా, అవన్నీ చేసుకొని నా కోసం వచ్చి అంతసేపు స్పెండ్ చేసి వెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నా కూతురు చూడండి అమ్మవారితో ఎలాగా అసలు అదైతే అలా చూసుకొని ఆ రోజు అసలు హాల్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళలేదన్నమాట, అలా చూస్తూనే ఉంది. తర్వాత నెక్స్ట్ డే కూడా చెప్తుంది, మమ్మీ తీయొద్దు మమ్మీ, అమ్మవారికి ఉంచేద్దమ్మా, అంతా బాగున్నారు అని చెప్పి అంటూనే ఉంది. అలాగా నా పూజ అంతా అయిపోయిన తర్వాత మా పక్కింటి ఆంటీ నాకు వాయినింగ్ అయితే పిలిచారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినింగ్ తీసుకుంటున్నాను. మా బ్యాక్ సైడే ఉంటాను. ఆంటీ చాలా హెల్ప్ సపోర్టివ్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఈ సంవత్సరం అయితే మా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగిందండి. ప్రతి ఏడాది ఇలానే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అమ్మవారు ఇంతే